హల్లెలూయా 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 హల్లెలూయా. సజీవుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. మన జీవితంలో అత్యంత విలువైన క్షణాలు లేదా సమయం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధిలో గడపటమే. అది నీ యాక్టివిటీ ఏదైనా కావచ్చు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేసినా కానీ అది దేవుని సన్నిధిలో కౌంట్ అవుతుంది. కవిలలో పుస్తకంలో భద్రపరచబడి ఉంటుంది. దాని లెక్క పైకి వెళ్ళాక దేవుడు మన సమస్యలో తెరిచి మరీ చెప్తాడు. దాని ద్వారానే మన బహుమానము జీతము అందుకుంటాం. చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు, చురుగ్గా ఉంటున్నారు, వేరే పనుల్లో యాక్టివ్గా ఉంటున్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు అనటానికి మన సంఘంతో సహా అన్ని సంఘాలు దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దయచేసి వారిని హెచ్చరించండి. వారిని మీకు తెలిసిన రీతిలో వారిని మరి మందిరం వైపు నడిపించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మరి ఈ రోజున ఇక్కడ నిలబెట్టిన దేవునికి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ప్రీ క్రిస్మస్ రోజు, క్రిస్మస్ ముందు రోజు మరి ఇక్కడ నిలబెట్టడానికి అవకాశం కల్పించిన ఆత్మీయ తల్లికి, సంఘ నాయకత్వం వహిస్తున్న మరి నిర్మలా శ్యాంబాబు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఎంతో జయకరంగా జరిపిస్తున్న రత్నం గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, ఇంజనీర్ ప్రసాద్ గారికి, మరి జోడు అధ్యక్షులకి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరోమారు క్రిస్మస్ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 1-7 వచనాలు మనం చదువుకున్నాం. ఒకసారి కార్డ్లెస్ ఉన్న వాళ్ళు దయచేసి చదివి వినిపించండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి కన్య గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలండి. యేసు క్రీస్తు ప్రభువారి మరి జననము లేదా క్రిస్మస్ సందర్భంగా మనం ధ్యానించుకునే అంశము ఆయనకున్న నామధేయాలు లేదా ఆయనకి ఇవ్వబడిన పేర్లు ఏంటి అనేది మొట్టమొదటిగా కొద్ది క్షణాలు దాన్ని ధ్యానించి మనం వాక్య భాగంలోకి వెళదాం. ఆయనకి ఇవ్వబడిన పేర్లు ఏంటండి? మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎన్ని పేర్లు అండి అవి? 5 కాదు, ఒకటే ఒక పేరు. అని పేరు పెట్టబడను. ఏమని ఉంటుందో చివరిలో చూడండి. అని అతనికి పేరు పెట్టబడను. పేర్లు పెట్టబడను అని లేదు, పేరు పెట్టబడను. ఇవన్నీ కలిసి మన బయట వివిఎస్ఎన్ చౌదరి అని ఉంటుంది. అంటే వీర వెంకట సత్యనారాయణ చౌదరి. దాంట్లో వీర ఉంటుంది, వెంకట ఉంటుంది, సత్యనారాయణ ఉంటుంది, చౌదరి ఉంటుంది. అదేవిధంగా ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఇంగ్లీష్లో ఉంటుంది వండర్ఫుల్ కౌన్సిలర్. తెలుగులో 2 భాగాలుగా మరి దాన్ని విభజించారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని రెండు పేర్లుగా విభజించారు. 3వది బలవంతుడైన దేవుడు, 4వది నిత్యుడైన తండ్రి, 5వది సమాధానకర్తయగు అధిపతి. 5 గుణలక్షణాలు ఆయనకి ఆపాదిస్తూ యెషయా ప్రవక్త ఇచ్చిన ప్రవచనం. మనందరికీ తెలిసిన పేరు మొట్టమొదటిది ఏంటండి? యేసు. యేసు అనే పేరుకి ఏంటి అర్థం? రక్షకుడు, సేవియర్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ఉంటుంది. ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. 2వదిగా ఇమ్మానియేలు. అది ఎక్కడ ఉంటుందండి? ఆ మరుసటి వచనంలో ఉంటుంది, 22. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22లో ఉంటుంది. ఇమ్మానియేలు అని పేరు నాకు దేవుడు మనకు తోడని అర్థం. ఎప్పటి వరకు? నువ్వు నేను భూమి మీద నుంచి టాటా బై బై చెప్పేంత వరకు, చివరి శ్వాస వరకు, కను మూసేంత వరకు, తిరిగి నిన్ను పరలోకానికి చేర్చేంత వరకు ఇమ్మానుయేలు దేవుడు నీతో నాతో తోడుగా ఉంటాడని అర్థం. 3వదిగా ఆయనకి ఇవ్వబడిన పేరు యూదుల రాజు. అది ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. చదవవసరం లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఆయన పేరు
మూడవదిగా యూదుల రాజు. నాలుగవదిగా ఆయనకి ఇవ్వబడిన పేరు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అనాయింటెడ్ వన్. అది ఎక్కడ ఉంటుందండి? 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో. ఐదవదిగా ఆయనకి ఇవ్వబడిన పేరు లూకా సువార్త 1వ అధ్యాయం 32లో ఉంటుంది. ఆయన సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుడు అంటే ఇంకా ఆయన మించినవాడు ఎవరు లేరు. ఆయనే పరలోక తండ్రి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, సర్వోన్నతుని కుమారుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 35లో ఉంటుంది. ఆయన పేరు పరిశుద్ధుడు. ఆయన పేరు ఏంటండి? పరిశుద్ధుడు. అదే వచనం ఉంటుంది, ఆయన పేరు దేవుని కుమారుడు. ఎన్ని చెప్పానండి? 7 పేర్లు చెప్పాను. 8వదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 25, 26లో ఉంటుంది, మెస్సియా. ఏం పేరండి? ఆయన పేరు మెస్సియా. మరి 9వదిగా అయిందా మనం చెప్పుకున్నాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఈ 5 పేర్లు కలిపి గుణలక్షణాలు, ఆయనకి ఇవ్వబడిన గుణలక్షణాలు లేదా ఆయనలో ఉన్న యాట్రిబ్యూట్స్, ఆయనలో ఉన్న క్యారెక్టర్స్, ఆయనలో ఉన్న సత్క్రియలు లేదా ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, ఇవన్నీ 9వదిగా. చివరిగా ఆయనకి ఇవ్వబడిన పేరు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. ఏముంటుందండి? చిగురు, స్ప్రింగ్. యెషయి వేరు నుంచి చిగురు పుట్టును అని ఉంటుంది. దేవునికి ఇవ్వబడిన నామాలు 10 నామాలు మీ ముందు ఉంచాను. మొట్టమొదటిది యేసు, 2వది ఇమ్మానుయేలు, 3వది యూదుల రాజు, 4వది క్రీస్తు లేదా అభిషక్తుడు, 5వది సర్వోన్నత కుమారుడు, 6వది పరిశుద్ధుడు, 7వది దేవుని కుమారుడు, 8వది మెస్సియా, 9వది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి, చివరిది చిగురు. ఇది కాకుండా దేవునికి ఇవ్వబడిన పేరు, మరో పేరు ఉంది. అదే మన ఇవాళ వాక్య భాగం, నజరేతు వాడు. చదువుకున్న వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయము మరి 5వ వచనం ఒకసారి చూద్దాం. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. దేవుని లేదా యేసుక్రీస్తు ప్రభు వారి ఊరు ఏ ఊరండి? గలిలయలోని నజరేతు. కానీ ప్రజా సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఆవిర్భవించిన మొదట్లో ఎప్పుడు అది 2014 ఆగస్టు 19వ తేదీన కుటుంబ సర్వే. మరి ఆ రోజు ఎవరు ఎక్కడికి బయటికి కదలలేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలో ఉన్నారు. ప్రజా సంఖ్య మనం సెన్సెస్లో మనం నమోదయ్యాం. అదేవిధంగా ఆ రోజుల్లో మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన రోజుల్లో మొట్టమొదటి ప్రజా సంఖ్య వ్రాయబడింది. ఎప్పుడు? కురేనియో అనే వ్యక్తి మరి గవర్నర్గా ఉన్న సిరియా దేశానికి గవర్నర్గా ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రజాసంఖ్య రాయబడింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వాళ్ళ స్వస్థలాలకి లేదా సొంత ఊళ్ళకి లేదా జన్మభూమికి వెళ్ళి అక్కడ నమోదవటం మనం చూస్తున్నాం. మరి యోసేపు దావీదు వంశంలోను గోత్రంలో పుట్టినవాడు కనుక మరి మరియమ్మని తీసుకొని ప్రజాసంఖ్యలో వ్రాయబడటానికి ఎక్కడికి వెళ్ళాడండి? బెత్లెహేం అనే ఊరికి వెళ్ళాడు. అక్కడే ప్రసవ దినాలు నిండిని, అక్కడ యేసయ్య జన్మించాడు. జన్మభూమి బెత్లెహేం అయితే ఆయన పుట్టి పెరిగిన ఊరు నజరేతు. నజరేతు వాడా నన్ను దాటిపోతాయా. మరి మీకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. మీకా 5:2. మీకా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడండి? ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుంచి వచ్చును అని మరి రాయబడిన ప్రవచనం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాం. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. యేసయ్య ఊరు ఎవరండి? నజరేతు. మరి లూకా సువార్త అదే 2వ అధ్యాయము 51, 52 వచనాలు ఒకసారి చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను.
ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు లేదా భూమి మీదకి నీ కోసం నా కోసం పాప ప్రాశ్చిత్తమై వచ్చిన మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు లేదా సర్వోన్నతుని కుమారుడు లేదా మెస్సియా లేదా పరిశుద్ధుడు లేదా క్రీస్తు లేదా యేసు. ఆయన పుట్టి పెరిగిన ఊరేదండి నజరేతు. ఆ గ్రామంలో తన మరి బాల్యం అంతా గడిచింది. యేసయ్య సంబంధించి మరి క్రిస్మస్ పర్వదినం అంటే యేసయ్య పుట్టిన రోజు. ఒక మాటలో చెప్పాలంటే, సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే యేసయ్య పుట్టినరోజు. మరి దానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యత, ఎంతో విశిష్టత, ఎంతో ప్రయారిటీ కలిగిన ఊరు నజరేతు. నజరేతు అంటే ఏంటి? నజరేతు ఆ రోజుల్లో ఎలా ఉండేది? నజరేతు వాడిగా యేసయ్య ఎందుకు పిలువబడ్డాడు? అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నజరేతు అనేది హిబ్రూ వర్డ్, హిబ్రూ పదము. నెట్జర్ లేదా నాట్ సిరాహ్, నెట్జర్ లేదా నాట్ సిరాహ్ అనే పదాల నుంచి నజరేత్ అనేది వచ్చింది. నెట్జర్ అంటే చిగురు అని అర్థం. ఎక్కడ కనిపిస్తుందండి బైబిల్లో? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం వెళ్దాం. ఐజియా 11:1. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును. యెషయి వంశం చాలండి. యెషయ వంశము నరికివేయబడి మూడు వారిపోయి మరి తర్వాత అది చిగురుస్తుందని ఈ ప్రవచన భావం. యెషయ వంశం మరి దేవుడు నుంచి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు వంశాంకరంగా యేసయ్య మరి దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. సింహాసనంని నిత్యము నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని దావీదు కుమారుడైన యేసయ్య ద్వారా నెరవేర్చుకోవటం మనం చూస్తాము. అదే కీర్తన గ్రంథం కీర్తన 132, 11, 12లో కనిపిస్తుంది. తీయవసరం లేదు. కీర్తన 132, 11, 12లో కనిపిస్తుంది. అదే యేసయ్య దావీదు వంశాంకరంగా వచ్చిన విధానం. నెట్జర్ అంటే లేదా నాట్ సిరాహ్ అంటే కొండ మీద కట్టబడిన పట్టణం. హిల్ కౌంటీ అంటాం. హిల్ కౌంటీ అంటే కొండ మీద. మన విజయవాడ సైడ్ వెళ్తే లేదా మరి ఉత్తరాంధ్ర వైపు వెళ్తే మరి కొండల మీదే ఇల్లు కట్టుకొని ఉంటారు. దాన్ని హిల్ కౌంటీ అంటారు. లెబానోన్కి దక్షిణంగా వాలుగా ఉన్న పర్వతం మీద ఇది పట్టణం కట్టబడి ఉంటుంది. ఈ పట్టణం వాసులకి పక్కన ఉన్న వాళ్ళతో లేదా పక్కన ఉన్న ఊర్లు లేదా పట్టణాలతో ఎలాంటి సంబంధం ఉండదు. కారణం వాళ్ళకి వాళ్ళ భాష తప్ప, వారి యాస తప్ప, వారి గోస తప్ప వేరేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు తమకి తాము మరి ప్రత్యేకించుకొని వేరే వాళ్ళతో కలగకుండా మరి గడపబడే పరిస్థితిలో ఆ రోజుల్లో నజరేతు కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే నజరేత్ అనేది ఎలాంటి ప్రత్యేకత లేని, ఎలాంటి ప్రాధాన్యత లేని, ఎలాంటి విశిష్టత లేని ఒక అనామక పట్టణం, ఒక రిజెక్టెడ్ ప్లేస్, నిషేధింపబడిన రాయి వంటి పట్టణం. ఇంత చదువుకున్నాం మనం. ఏం చదవండి? ఉత్తర ప్రత్యుత్తరాలు 118 కీర్తనలో చదివాం. ఏమని? ఇల్లు కట్టిన రాయి, నిషేధింపబడిన రాయి, మూలకు తలరాయి ఆయన. ఒక అనామక పట్టణం, ఒక రిజెక్టెడ్ ప్లేస్ నుంచి, ఒక తిరస్కరించబడ్డ, తృణీకరించబడ్డ, నిషేధించ పట్టణం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణానికి ఒక చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఆపాదించగలిగి మనం చూడగలుగుతాం. మన ఈనాటి ధ్యానాంశము నజరేతువాడ నన్ను దాటిపోతాయా. నజరేతువాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చిన మనుష్య కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు, మెస్సియా దేవుడు, క్రీస్తు యేసు అభిషక్తుడు. అలాంటి దేవుడు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న సమయంలో నీ నుంచి దాటిపోతే నువ్వు ఎన్ని జరుపుకున్నా, ఎంతగా ఆనందంలో సంబరంలో ముని తేలినా దానికి ప్రయోజనము నిష్ప్రయోజనము అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నజరేత్ అనేది ఎలాంటి ప్రత్యేకత లేని, ఎలాంటి ప్రాధాన్యత లేని, ఎలాంటి విశిష్టత లేని, ఎవడూ పట్టించుకొని అనామక పట్టణం, నిషేధించబడ్డ పట్టణం. ఆ పట్టణం నుంచి పుట్టి పెరిగి బెత్లెహేంలో పుట్టిన యేసయ్య ఆ పట్టణంలో పెరిగి తన బాల్యం అంతా అక్కడే గడిపి ఆ పట్టణానికి ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. అదేవిధంగా మన జీవితాలు మరి ఎలాంటి ప్రాధాన్యత లేని, ఎలాంటి మరి ఎవరూ పట్టించుకొని, ఎవరు నీ గురించి మరి ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా కానీ విడిచిపెట్టని దేవుడు లేదా ఎవ్వరు పట్టించుకునే విషయాన్ని తను పట్టించుకునే దేవుడు నీతో ఉన్నాడు అనేది మరి తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఇంతకీ యేసయ్య
నజరేతు వాడు నజరేయుడు ఎలా అయ్యాడు అనేది మనం ధ్యానించుకుందాం. ముందుకు వెళదాం. నజరేత్ అనే పదానికి అర్థం ఏంటండి? ఏం చెప్పాను? నెట్ సిరాహ్, నాట్ సిరాహ్ అంటే చిగురు, నెడ్జర్ లేదా నాట్ సిరాహ్. మరి హిబ్రూ పదాలకి అర్థం చిగురు. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 21, 23, 21 నుంచి 23 వరకు ఒకసారి చూద్దాం. మాథ్యూస్ చాప్టర్ 2, 21 to 23. శిశువు ప్రాణము తీయచుచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి చాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం చదువుకున్నాం. అప్పుడు అతడు అంటే ఎవరండి ఇక్కడ? యోసేపు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాడండి? మరి హేరోదు వల్ల తను మరి ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో దేవుని మరి ఏర్పాటు చేత ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. అయితే ఆ టైంలో హేరోదు కుమారుడైన అర్కెలా అనే రాజు యూదయ దేశాన్ని ఏలుతున్నాడని లేదా పాలిస్తున్నాడనే విషయాన్ని యోసేపు తెలుసుకొని అక్కడికి మరి ఆ సమయంలోనే స్వప్నమందు దేవుని చేత బోధించబడి గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేత్ అనే ఊరిలో అక్కడ కాపురం ఉండటం చూస్తున్నాం. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. యేసయ్య నజరేయుడు ఎందుకు అయ్యాడండి? ప్రవక్తలు చెప్పిన మాట లేదా ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడిగా లేదా నజరేతు వాడిగా మారిన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి అదేవిధంగా ముందుకు వెళదాం. దేవదూతలు కూడా ఆయన్ని ఏమని సంబోధిస్తారండి? నజరేయుడు అని సంబోధిస్తారు. ఎక్కడ? మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్ 16:6. ఆ సందర్భం ఏంటంటే యేసయ్య మరి సిలువ వేయబడతాడు. విశ్రాంతి దినం సమీపిస్తుంది. ఉదయాన్నే 3 స్త్రీలు, ఎవరు? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియే, సలోమే ఎక్కడికి వెళ్తారు? సమాధి వద్దకు వెళ్తారు. అక్కడ దేవదూత వారితో సంభాషిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 16:6. ఎవరండి? సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన నుంచిన స్థలము చూడుడి. దేవదూత ఏమని చెప్తుందండి? నజరేయుడైన యేసు. మరి దేవదూతలకు ఆపోజిట్గా ఉండే దుష్టుడు లేదా సాతాను కూడా అదే మాట చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. మార్క్ 1:24. అపవిత్రాత్మ కూడా ఏమంటుందండి? నజరేయుడు యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపచేయటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అదేవిధంగా భూమి మీద నివసిస్తున్న పతితులు, భ్రష్టులు లేదా బాధా సర్పద్రష్టులు లేదా ఎవరు పట్టించుకొని అనామక జీవులు కూడా ఆయన్ని నజరేయుడని గుర్తించిన విధానం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47, 48 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47 and 48. వాడంటే ఎవరండి? తీమై కుమారుడు బర్తుమై అనే గుడ్డి బిచ్చగాడు. చదవండి. కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. నీ జీవితాన్ని సరైన విధంలో, సరైన మార్గంలో లేదా సరైన రీతిలో ముందుకు సాగాలంటే దేవుని కరుణ నీపైన ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే మనకి? తీమై కుమారుడు బర్తిమై అనే గుడ్డి బిచ్చగాడు చెప్తున్న విషయం. ఇంత పాట అదే, దాని సందర్భమే. ఏమని మాట్లాడుతున్నాడు అతను? నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయ
మొదలు పెట్టాను. మరి దేవదూతలు నజరేయుడు అని చెప్తున్నారు. సాతానుడు లేదా దుష్టుని మరి అపవిత్ర ఆత్మతో పట్టింపబడ్డవారు ఏమంటున్నారు? నజరేయుడు యేసు అంటున్నారు. మరి సమాజంలో అట్టడుగు వర్గం లేదా ఎవరు పట్టించుకొని మరి గుడ్డి బిచ్చగాడు కూడా ఏమంటున్నాడు? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అంటున్నాడు. అదేవిధంగా అపోస్తలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం, యాక్ట్స్ 2:22. అక్కడ సందర్భం పెంతెకోస్తు అనే పండుగ దినం వస్తుంది. అంతా ఒక చోట కూడి ఉంటారు, అంతా ఆత్మతో నింపబడి ఉంటారు. అక్కడ జనాలు ఏంటి ఇది అని గలిబిలి గందరగోళం ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు పేతురు లేచి నిలబడి వారితో మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. 2:26-22. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత. దేవుడు ఎవరండి? నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు, జీసస్ ఆఫ్ నజరేత్. చదవండి. యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు ఇంకేమన్నా కావాలి అనుకుంటే నువ్వు నేను వెళ్ళాల్సింది ఎక్కడికో వెళ్ళాల్సిన పనే లేదు. ఎక్కడికి రావాలండి? నజరేయుడు యేసు సమస్యానికి, ఆయన పాదాల చింతకు, ఆయన మందిరానికి, ఆయన ఉండే చోటుకి, ఆయన కొలువు ఉండే చోటుకి రావాలి. ఆయన పాదాలని పట్టుకొని నజరేయుడు యేసు అని నువ్వు పేరు పెట్టి పిలిస్తే ఆయన వెంటనే ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేల్ అనే దేవుడు. ఇమ్మానుయేల్ అంటే ఏంటండి? దేవుడు మనకు తోడు అని అర్థం. ఎప్పటి వరకు తోడు? చిట్ట చివరి శ్వాస వరకు. నిన్ను నమ్మిన వాళ్ళు నట్టేట్లో ముంచి వెళ్ళిపోవచ్చు కాక, నువ్వు నమ్ముకున్న వాళ్ళు దగ్గర ఏమి లేకపోతే చెప్పా పెట్టకుండా చిక్కేయవచ్చు కాక, కానీ ఎవ్వరు నిన్ను వదిలిపెట్టినా నిన్ను వదలని దేవుడు, నిన్ను భూమి మీద పంపించిన దేవుడు, నిన్ను తిరిగి భూమి లోపలికి పిలుచుకునే వరకు నీతో పాటు నడిచే దేవుడు, తన ప్రణాళిక ప్రకారం నిన్ను నడిపించే దేవుడు, తన అరచేతిలో నన్ను చెక్కున్న దేవుడు, తన కనుపాపగా నిన్ను కాచి కాపాడే దేవుడు. కనుపాప అంటే మాట అండి. ఎవరన్నా మన కనుపాప ముట్టుకుంటే ఊరుకుంటామా? ఎంత ఇష్టమైన వాళ్ళైనా మనకి ఇష్టమైన వాళ్ళు చాలా చాలా జాన్ జిగిరి లేకపోతే చాలా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి కానీ ఒకసారి నీ ఐబాల్ని ఒకసారి ముట్టుకుంటా అని చేయబెడతా అంటే ఏం చేస్తారు? శ్వాసి పీకుతారు. దేవుడు ఆ విధంగా అంతటి సురక్షితమైన ప్రాంతంలో నన్ను ప్రతిష్ఠించాడు. ఈ క్రిస్మస్ పర్వదినాన మన ధ్యానాంశం ఏంటంటే యేసయ్య లేకుండా క్రిస్మస్ని మనం జరుపుకోవడానికి వీలు లేదు. యేసయ్య ఎక్కడ పుట్టాలండి? నీ ఇంట్లో పుట్టాలి, నీ కుటుంబంలో పుట్టాలి, నీ సంఘంలో పుట్టాలి, నీ హృదయంలో పుట్టి తీరాలి. ముందుకు వెళదాం. రాజులు ఆనాటి మరి రాజ్యాన్ని పాలించిన రాజులు కూడా ఆయన ఏమని గుర్తించారండి? నజరేయుడు అని గుర్తించారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నజరేయుడగు యేసు అను పై విలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. పిలాతు ఆనాటి మరి 20 ఏళ్ల క్రితం మరి సిలువ వేయబడిన వైన మనకు తెలుసు యేసయ్య. ఆనాటి గవర్నర్ ఎవరు? పిలాతు ఏం చేశాడండి? నజరేయుడు యేసు అని మరి INRI అని ఉంటుంది సిలువ మీద. ఏంటంటే అది దాని అర్థం ఐసెస్ నజరేయస్ రెక్స్ యోడిరమ్. ఈ లాటిన్ లాంగ్వేజ్ ఇది. INRI దాని అర్థం జీసస్ ద నజరేన్ కింగ్ ఆఫ్ ద జూస్. మరి ఆ శిలువపై విలాసము హీబ్రూ, గ్రీక్, లాటిన్ భాషలో రాయించినట్లు యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. 3 భాషల్లో రాయించినట్లు కనిపిస్తుంది. అంటే రాజులకు సైతం ఆయన్ని నజరేయుడిగా, నజరేతు వాడిగా, నజరేయుడైన యేసుగా గుర్తించిన వైనాన్ని మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా యేసయ్య కూడా స్వయంగా ఏమని చెప్పాడు, తన గురించి ఏం చెప్పాడు అనేది మన పౌలు మాటల్లో విందాం. పౌలు దగ్గరికి వెళ్దాం. అపొస్తలుడైన పౌలుని అడుగుదాం. 22వ అధ్యాయము 8వ వచనం, అపొస్తలుల కార్యములు 22:8. దమస్కు మార్గం గుండా మరి చదవండి. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడునకు యేసును అని నాతో చెప్పెను. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? సౌలు అప్పుడే క్రీస్తుకి లేదా సంఘానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తూ మరి ఎంతగా ముందుకు వెళ్తున్న ఆ వ్యక్తిని
యేసయ్య ద్వారా పట్టబడిన విధానం మనం చూస్తున్నాం. అప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవడో అని నేను అడిగాను. అప్పుడు ఆయన నువ్వు హింసించున నజరేయుడనరు యేసు అని నాతో చెప్పాడు అని సౌలు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఎందుకని ఈయన నజరేయుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరేలాగా యేసయ్య నజరేయుడయ్యాడు, నజరేతు వాడయ్యాడు. ఆ మాటని ఆయనే స్వయంగా సౌలుతో చెప్పాడు. మనం చూసాము దేవదూతలు, అపోస్తలు, రాజులు, లేదా అట్టడుగు వర్గాలు, లేదా అపవిత్ర ఆత్మలు అన్నీ కూడా ఆయన ఏమని పిలుస్తున్నాయండి? యేసయ్యకి ఇవ్వబడ్డ పేర్లు 10 చూపించాను మీకు. కానీ ఆయన గుర్తించి ఆయన్ని ఆనాటి ప్రజలు మొదలుకొని దేవదూతలు, లేదా సాతాను దూతలు, లేదా రాజులు, లేదా స్వయంగా ఆయనే చెప్పిన మాట, ఆయన పేరు నజరేతు వాడు, లేదా జీజస్ నజరేత్, జీజస్ ఆఫ్ నజరేత్. మరి ఆయన నజరేయుడు, నజరేతు వాడిగా గుర్తించబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు నతనియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఫిలిప్ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు. ఫిలిప్పు మరి యేసుక్రీస్తు ప్రభువారు బెత్సైదా వాడైన ఫిలిప్ని కనుక్కుంటాడు. ఆయన్ని నన్ను వెంబడించమని చెప్తాడు. దారిలో జలగిగుండా వాళ్ళు వెళ్తున్న సమయంలో ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలుతో తారసపడతాడు. నతానియేలుతో చెప్తాడు ఏమని? మరి ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో ఆయన నాకు తారసపడ్డాడు, ఆయనే మరి నజరేతు వాడు యేసయ్య అని చెప్తాడు. అప్పుడు నతానియేలు ఏమంటాడు? నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? ఈనాడు పరిశుద్ధ దేవుడు నీ ముందుంచుతున్న ప్రశ్న, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? వస్తుందండి? లోకమంతా తిరస్కరించిన, లేదా స్వల్పమైన, అల్పమైన, తృణీకరింపబడ్డ, నిషేధించబడ్డ ప్రాంతం నజరేతు. మరి అలాంటి ప్రాంతం నుంచి ఎవరు వచ్చారండి? సాక్షాత్తు సర్వ మానవాళిని, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని రక్షించే రక్షకుడు ఉద్భవించాడు, లేదా జన్మించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మరి నీ పరిస్థితి, నీ జీవితము, నీ కుటుంబ జీవనం, నీ జీవన విధానం మరి స్వల్పంగా ఉండవచ్చు, అల్పంగా ఉండవచ్చు, ఎవరికి పనికిరానిదిగా ఉండవచ్చు, లేదా పక్కవాడికి ఏ మాత్రం పనికిరానిదిగా ఉండవచ్చు, లేదా నీకు నువ్వే సాటి సమాజం నుంచి వేరే జీవిస్తూ ఉండవచ్చు. కానీ అలాంటి నిన్ను ఎన్నుకుంటాడు అనడానికి ఉదాహరణ దేవుడు ఆనాటి మరి ఎన్నో ప్రతిష్టాత్మక పట్టణాలు ఉన్నాయి, కానీ ఆయన వాటన్నిటిని పక్కన పెట్టి నజరేతు వాడిగా పిలువబడ్డాడు. అదేవిధంగా నిన్ను నన్ను ఎందుకు పనికిరాని మరి మారుమూల దేశంలో, లేదా అన్య జనాంగంగా, లేదా విగ్రహారాధనకు నిలవైన భారతదేశంలో పుట్టిన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మరి ఆ నజరేతు వాడిని నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? లేదా దేవుడు యేసయ్య నీలో పుట్టాడా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఒకసారి చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నవారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. చాలండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి మనం చివరి వరకు మనం చదువుకున్నాం. దేవుని సెలక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు కూడా మీరు ఒకసారి చెప్పాను. దేవుడు సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అనే దానికి ఈ 3 వచనాలు మరి చక్కటి ఎగ్జాంపుల్, లేదా ఉదాహరణ. దేవుడు ఎవరిని అనుకుంటాడండి? వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. నీకంటూ ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ, ఒక స్టేటస్, ఒక హోదా ఏదన్నా వచ్చిందంటే అది పూర్తిగా నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుని ద్వారా తప్ప
నీ నీ అంతటి నువ్వు చేసుకున్నది ఏదీ లేదు అనేది మనం ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం ద్వారా వస్తుంది. ఇంతకీ ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు లేదా నజరేతు వాడు నీ హృదయంలో జన్మించాడా? నీ ఇంట్లో సజీవ సాక్ష్యంగా సంచరిస్తున్నాడా? నీ జీవన విధానం ద్వారా సాటి సమాజానికి ఆయన ఏంటో తెలియజేయబడుతున్నాడా? ఒక్కసారి మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. చివరిగా మరి నేను చెప్పిన 10 పేర్లు ఒకసారి రిపీట్ చేస్తారా? యేసై ఇవ్వబడిన 10 పేర్లు ఒకసారి మళ్ళా చెప్తున్నాను. యేసు, రెండవది క్రీస్తు, మూడవది ఇమ్మానుయేలు, నాలుగవది యూదుల రాజు, ఐదవది సర్వోన్నతుని కుమారుడు, ఆరవది పరిశుద్ధుడు, ఏడవది దేవుని కుమారుడు, ఎనిమిదవది మెస్సియా, తొమ్మిదవది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్య తండ్రి, సమాధానకర్తడు, అధిపతి, పదవది చిగురు. నీ జీవితము మోడు బారిపోయి ఎండిపోయి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా దానిలోంచి మరి చిగురు పుట్టి మహావృషంగా చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. క్రిస్మస్ అంటే ఏంటండి? దేవదేవుడు లేదా పరలోక తండ్రి నీకు నాకు ఇచ్చిన అద్భుతమైన, అపరూపమైన, మురిపంగా చూసుకోవాల్సిన బహుమానం ఏంటది? అదే యేసుక్రీస్తు ప్రభువారు, నజరేతు వాడు. రెండవది క్రిస్మస్ అంటే సాక్షాత్తు దేవుడే నీకోసం నా కోసం భూమి మీదకి దిగి వచ్చిన సందర్భం. మూడవది క్రిస్మస్ అంటే సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం లేదా పాప ప్రక్షాళన. నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఏ నదిలో మునిగినా లేదా ఏ పుణ్యక్షేత్రానికి మరి మెట్ల మార్గం గుండా వెళ్ళినా లేదా పొర్లుకుంటూ వెళ్ళినా నువ్వు పరలోకానికి చేరే దారి లేనే లేదు. యేసయ్య ఒక్కడే నిన్ను నన్ను చేయి పట్టి పరలోకానికి తీసుకువెళ్ళే ఏకైక మార్గం యేసుక్రీస్తు. క్రిస్మస్ అంటే దేవుడికి మనుషుడికి మధ్య అనుసంధానంగా నజరేతు వాడు నిలిచిన సందర్భం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా యేసయ్య నిలబడ్డ సందర్భం. క్రిస్మస్ అంటే నిన్ను నన్ను చేయి పట్టి మరి పరలోకానికి నడిపించే రక్షణ మార్గం. చివరిగా అదే ప్రశ్న మళ్ళా మేము ముందు ఉంచుతున్నాను. నజరేతు వాడు నీ హృదయంలో ఇప్పటికే పుట్టాడా? ఏమండి పుట్టాడు, ఉన్నాడో లేడో తెలియదు అంటున్నారా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకొని నిజమైన క్రిస్మస్ని రేపటి రోజున జరుపుతున్నాం. దేవుడు అట్టి ఆధిక్యత మన అందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. మరి చక్కటి పాటతో ముందుకు తీసుకువెళ్ళిన విధానం బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. మన ఈనాటి ధ్యానాంశము నజరేతువాడా నన్ను దాటిపోతాయా. నజరేతువాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చిన మనుష్య కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు, మెస్సియా దేవుడు, క్రీస్తు యేసు అభిషక్తుడు. అలాంటి దేవుడు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న సమయంలో నీ నుంచి దాటిపోతే నువ్వు ఎన్ని జరుపుకున్నా, ఎంతగా ఆనందంలో సంబరంలో మునిగి తేలినా దానికి ప్రయోజనము నిష్ప్రయోజనము అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నజరేతు అనేది ఎలాంటి ప్రత్యేకత లేని, ఎలాంటి ప్రాధాన్యత లేని, ఎలాంటి విశిష్టత లేని, ఎవడూ పట్టించుకొని అనామక పట్టణం, నిషేధించబడ్డ పట్టణం. ఆ పట్టణం నుంచి పుట్టి పెరిగి బెత్లెహేంలో పుట్టిన యేసయ్య ఆ పట్టణంలో పెరిగి తన బాల్యం అంతా అక్కడే గడిపి ఆ పట్టణానికి ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. అదేవిధంగా మన జీవితాలు మరి ఎలాంటి ప్రాధాన్యత లేని, ఎలాంటి మరి ఎవరూ పట్టించుకొని, ఎవరు నీ గురించి మరి ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా కానీ విడిచిపెట్టని దేవుడు లేదా ఎవ్వరు పట్టించుకునే విషయాన్ని తను పట్టించుకునే దేవుడు నీతో ఉన్నాడు అనేది మరి తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఇంతకీ యేసయ్య నజరేతు వాడు, నజరేయుడు ఎలా అయ్యాడు అనేది మనం ధ్యానించుకుందాం. ముందుకు వెళదాం. నజరేత్ అనే పదానికి అర్థం ఏంటండి? ఏం చెప్పాను? నెట్ సిరాహ్, నాట్ సిరాహ్ అంటే చిగురు, నెడ్జర్ లేదా నాట్ సిరాహ్. మరి హిబ్రూ పదాలకి అర్థం చిగురు. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 21, 23, 21 నుంచి 23 వరకు వస్తుంది చూద్దాం. మాథ్యూస్ చాప్టర్ 2, 21-23. శిశువు ప్రాణము తీయచుచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి
చాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం చదువుకున్నాం. అప్పుడు అతడు అంటే ఎవరండి ఇక్కడ? యోసేపు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాడండి? మరి హేరోదు వల్ల తను మరి ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో దేవుని మరి ఏర్పాటు చేత ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. అయితే ఆ టైంలో హేరోదు కుమారుడైన అర్కిలా అనే రాజు యూదయ దేశాన్ని ఏలుతున్నాడని లేదా పాలిస్తున్నాడనే విషయాన్ని యోసేపు తెలుసుకొని అక్కడికి మరి ఆ సమయంలోనే స్వప్నమందు దేవుని చేత బోధించబడి గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేత్ అనే ఊరిలో అక్కడ కాపురం ఉండటం చూస్తున్నాం. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. యేసయ్య నజరేయుడు ఎందుకు అయ్యాడండి? ప్రవక్తలు చెప్పిన మాట లేదా ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడిగా లేదా నజరేతు వాడిగా మారిన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి అదేవిధంగా ముందుకు వెళదాం. దేవదూతలు కూడా ఆయన్ని ఏమని సంబోధిస్తారండి? నజరేయుడు అని సంబోధిస్తారు. ఎక్కడ? మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్ 16:6. ఆ సందర్భం ఏంటంటే యేసయ్య మరి సిలువ వేయబడతాడు. విశ్రాంతి దినం సమీపిస్తుంది. ఉదయాన్నే 3 స్త్రీలు ఎవరు? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమే ఎక్కడికి వెళ్తారు? సమాధి వద్దకు వెళ్తారు. అక్కడ దేవదూత వారితో సంభాషిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 16:6. ఎవరండి? సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన నుంచిన స్థలము చూడుడి. దేవదూత ఏమని చెప్తుందండి? నజరేయుడైన యేసు. మరి దేవదూతలకు ఆపోజిట్గా ఉండే దుష్టుడు లేదా సాతానుడు కూడా అదే మాట చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. మార్క్ 1:24. అపవిత్రాత్మ కూడా ఏమంటుందండి? నజరేయుడు యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపచేయటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను. అదేవిధంగా భూమి మీద నివసిస్తున్న పతితులు, భ్రష్టులు లేదా బాధా సర్ప ద్రష్టులు లేదా ఎవరు పట్టించుకొని అనామక జీవులు కూడా ఆయన్ని నజరేయుడని గుర్తించిన విధానం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47, 48 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47 and 48. వాడంటే ఎవరండి? తీమై కుమారుడు బర్తుమై అనే గుడ్డి బిచ్చగాడు. చదవండి. కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. నీ జీవితాన్ని సరైన విధంలో, సరైన మార్గంలో లేదా సరైన రీతిలో ముందుకు సాగాలంటే దేవుని కరుణ నీ పైన ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే మనకి? తీమై కుమారుడు భర్తిమై అనే గుడ్డి బిచ్చగాడు చెప్తున్న విషయం. ఇంత పాట అదే దాని సందర్భమే. ఏమని మాట్లాడుతున్నాడు అతను? నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను ఖండించమని కేకలు వేయ మొదలు పెట్టాను. మరి దేవదూతలు నజరేయుడు అని చెప్తున్నారు. సాతానుడు లేదా దుష్టుని మరి అపవిత్ర ఆత్మతో పట్టింపబడ్డవారు ఏమంటున్నారు? నజరేయుడు యేసు అంటున్నారు. మరి సమాజంలో అట్టడుగు వర్గం లేదా ఎవరు పట్టించుకొని మరి గుడ్డి బిచ్చగాడు కూడా ఏమంటున్నాడు? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అంటున్నాడు. అదేవిధంగా అపోస్తలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. యాక్ట్స్ 2:22. అక్కడ సందర్భం పెంతెకోస్తు అనే పండుగ దినం వస్తుంది. అంతా ఓ చోట కూడి ఉంటారు, అంతా ఆత్మతో నింపబడి ఉంటారు. అక్కడ జనాలు ఏంటి ఇది అని గలిబిలి గందరగోళం ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు పేతురు లేచి నిలబడి వారితో మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. 2:26, 22. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత. దేవుడు ఎవరండి? నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు, జీసస్ ఆఫ్ నజరేత్. చదవండి. యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి
ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇంకేమన్నా కావాలి అనుకుంటే నేను వెళ్ళాల్సింది ఎక్కడికో వెళ్ళాల్సిన పనే లేదు. ఎక్కడికి రావాలండి? నజరేయుడైన యేసు సమక్షానికి, ఆయన పాదాల చెంతకు, ఆయన మందిరానికి, ఆయన ఉండే చోటుకి, ఆయన కొలువు ఉండే చోటుకి రావాలి. ఆయన పాదాలని పట్టుకొని నజరేయుడైన యేసు అని నువ్వు పేరు పెట్టి పిలిస్తే ఆయన వెంటనే ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేల్ అనే దేవుడు. ఇమ్మానుయేల్ అంటే ఏంటండి? దేవుడు మనకు తోడు అని అర్థం. ఎప్పటి వరకు తోడు? చిట్ట చివరి శ్వాస వరకు. నిన్ను నమ్మిన వాళ్ళు నట్టేట్లో ముంచి వెళ్ళిపోవచ్చు కాక, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీ దగ్గర ఏమి లేకపోతే చెప్పా పెట్టకుండా చిక్కేయవచ్చు కాక, కానీ ఎవ్వరు నిన్ను వదిలిపెట్టినా నిన్ను వదలని దేవుడు, నిన్ను భూమి మీద పంపించిన దేవుడు, నిన్ను తిరిగి భూమి లోపలికి పిలుచుకునే వరకు నీతో పాటు నడిచే దేవుడు, తన ప్రణాళిక ప్రకారం నిన్ను నడిపించే దేవుడు, తన అరచేతిలో నన్ను చెక్కున్న దేవుడు, తన కనుపాపగా నిన్ను కాచి కాపాడే దేవుడు. కనుపాప అంటే మాట అండి. ఎవరన్నా మన కనుపాప ముట్టుకుంటే ఊరుకుంటామా? ఎంత ఇష్టమైన వాళ్ళైనా, మనకి ఇష్టమైన వాళ్ళు, చాలా చాలా జాన్ జిగిరి లేకపోతే చాలా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి కానీ ఒకసారి నీ ఐబాల్ని ఒకసారి ముట్టుకుంటా అని చేయబెడతా అంటే ఏం చేస్తారు? శాసి పీకుతారు. దేవుడు ఆ విధంగా అంతటి సురక్షితమైన ప్రాంతంలో నన్ను ప్రతిష్ఠించాడు. ఈ క్రిస్మస్ పర్వదినాన మన ధ్యానాంశం ఏంటంటే, యేసయ్య లేకుండా క్రిస్మస్ని మనం జరుపుకోవడానికి వీలు లేదు. యేసయ్య ఎక్కడ పుట్టాలండి? ఇంట్లో పుట్టాలి, నీ కుటుంబంలో పుట్టాలి, నీ సంఘంలో పుట్టాలి, నీ హృదయంలో పుట్టి తీరాలి. ముందుకు వెళదాం. రాజులు, ఆనాటి మరి రాజ్యాన్ని పాలించిన రాజులు కూడా ఆయన ఏమని గుర్తించారండి? నజరేయుడు అని గుర్తించారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నజరేయుడగు యేసు అను పై విలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఫిలాతు ఆనాటి మరి 20 ఏళ్ల క్రితం మరి సిలువ వేయబడిన వైన మనకు తెలుసు. యేసయ్య ఆనాటి గవర్నర్ ఎవరు? ఫిలాతు ఏం చేశాడండి? నజరేయుడు యేసు అని మరి INRI అని ఉంటుంది సిలువ మీద. ఏంటంటే అది దాని అర్థం ఐసెస్ నజరేస్ రెక్స్ యోడిరమ్. ఈ లాటిన్ లాంగ్వేజ్ ఇది. INRI దాని అర్థం జీసస్ ద నజరేన్, కింగ్ ఆఫ్ ద జూస్. మరి ఆ శిలువపై విలాసము హీబ్రూ, గ్రీక్, లాటిన్ భాషలో రాయించినట్లు యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. 3 భాషల్లో రాయించినట్లు కనిపిస్తుంది. అంటే రాజులకు సైతం ఆయన్ని నజరేయుడిగా, నజరేతు వాడిగా, నజరేయుడైన యేసుగా గుర్తించిన వైనాన్ని మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా యేసయ్య కూడా స్వయంగా ఏమని చెప్పాడు, తన గురించి ఏం చెప్పాడు అనేది మన పౌలు మాటల్లో విందాం. పౌలు దగ్గరికి వెళ్దాం. అపొస్తలుడైన పౌలుని అడుగుదాం. 22వ అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యములు 22:8. దమస్కు మార్గం గుండా మరి చదవండి. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడునకు యేసును అని నాతో చెప్పెను. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? సౌలు అప్పుడే క్రీస్తుకి లేదా సంఘానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తూ మరి ఎంతగా ముందుకు వెళ్తున్నా ఆ వ్యక్తిని యేసయ్య ద్వారా పట్టబడిన విధానం మనం చూస్తున్నాం. అప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవడవని నేను అడిగాను. అప్పుడు ఆయన, నీవు హింసించున్న నజరేయుడునకు యేసు అని నాతో చెప్పాడు అని సౌలు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఎందుకని ఈయన నజరేయుడు అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరేలాగా యేసయ్య నజరేయుడు అయ్యాడు, నజరేతు వాడయ్యాడు. ఆ మాటని ఆయనే స్వయంగా సౌలుతో చెప్పాడు. మనం చూసాం దేవదూతలు, అపోస్తలు, రాజులు లేదా అట్టడుగు వర్గాలు లేదా అపవిత్ర ఆత్మలు అన్నీ కూడా ఆయన ఏమని పిలుస్తున్నాయండి? యేసయ్యకి ఇవ్వబడ్డ పేర్లు 10 చూపించాను మీకు. కానీ ఆయన్ని ఆనాటి ప్రజలు మొదలుకొని దేవదూతలు లేదా సాతాను దూతలు లేదా రాజులు లేదా స్వయంగా ఆయనే చెప్పిన మాట, ఆయన పేరు నజరేతు వాడు లేదా జీసస్ ఆఫ్ నజరేత్. మరి ఆయన నజరేయుడు, నజరేతు వాడిగా గుర్తించబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు నతనియేలు,
నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఫిలిప్ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారి వారి శిష్యుడు. ఫిలిప్పు మరి యేసుక్రీస్తు ప్రభువారు వారు బెత్సైదా వాడైన ఫిలిప్ని కనుక్కుంటాడు. ఆయన్ని నన్ను వెంబడించమని చెప్తాడు. దారిలో జలగిగుండా వాళ్ళు వెళ్తున్న సమయంలో ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలుతో తారసపడతాడు. నతానియేలుతో చెప్తాడు ఏమని, మరి ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో ఆయన నాకు తారసపడ్డాడు, ఆయనే మరి నజరేతు వాడు యేసయ్య అని చెప్తాడు. అప్పుడు నతానియేలు ఏమంటాడు? నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? ఈనాడు పరిశుద్ధ దేవుడు నీ ముందుంచుతున్న ప్రశ్న, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? వస్తుందండి. లోకమంతా తిరస్కరించిన లేదా స్వల్పమైన అల్పమైన తృణీకరింపబడ్డ నిషేధించబడ్డ ప్రాంతం నజరేతు. మరి అలాంటి ప్రాంతం నుంచి ఎవరు వచ్చారండి? సాక్షాత్తు సర్వ మానవాళిని, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని రక్షించే రక్షకుడు ఉద్భవించాడు లేదా జన్మించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మరి నీ పరిస్థితి, నీ జీవితము, నీ కుటుంబ జీవనం, నీ జీవన విధానం మరి స్వల్పంగా ఉండవచ్చు, అల్పంగా ఉండవచ్చు, ఎవరికి పనికిరానిదిగా ఉండవచ్చు, లేదా పక్కవాడికి ఏ మాత్రం పనికిరానిదిగా ఉండవచ్చు, లేదా నీకు నువ్వే సాటి సమాజం నుంచి వేరే జీవిస్తూ ఉండవచ్చు. కానీ అలాంటి నిన్ను ఎన్నుకుంటాడు అనడానికి ఉదాహరణ దేవుడు ఆనాటి మరి ఎన్నో ప్రతిష్టాత్మక పట్టణాలు ఉన్నాయి, కానీ ఆయన వాటన్నింటిని పక్కన పెట్టి నజరేతు వాడిగా పిలువబడ్డాడు. అదేవిధంగా నిన్ను నన్ను ఎందుకు పనికిరాని మరి మారుమూల దేశంలో లేదా అన్య జనాంగంగా లేదా విగ్రహారాధనకు నిలవైన భారతదేశంలో పుట్టిన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మరి ఆ నజరేతు వాడిని నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? లేదా దేవుడు యేసయ్య నీలో పుట్టాడా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఒకసారి చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నవారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. చాలండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి మనం చివరి వరకు మనం చదువుకున్నాం. దేవుని సెలక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు కూడా మీరు ఒకసారి చెప్పాను. దేవుడు సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఈ 3 వచనాలు మరి చక్కటి ఎగ్జాంపుల్ లేదా ఉదాహరణ. దేవుడు ఎవరిని అనుకుంటాడండి? వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. నీకంటూ ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ, ఒక స్టేటస్, ఒక హోదా ఏదన్నా వచ్చిందంటే అది పూర్తిగా నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుని ద్వారా తప్ప నీ అంతటి నువ్వు చేసుకున్నది ఏదీ లేదు అనేది మనం ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం ద్వారా వస్తుంది. ఇంతకీ ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు లేదా నజరేతు వాడు నీ హృదయంలో జన్మించాడా? నీ ఇంట్లో సజీవ సాక్ష్యంగా సంచరిస్తున్నాడా? నీ జీవన విధానం ద్వారా సాటి సమాజానికి ఆయన ఏంటో తెలియజేయబడుతున్నాడా? ఒక్కసారి మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. చివరిగా మరి నేను చెప్పిన 10 పేర్లు ఒకసారి రిపీట్ చేస్తారా? యేసయ్య ఇవ్వబడిన 10 పేర్లు ఒకసారి మళ్ళా చెప్తున్నాను. యేసు, 2వది క్రీస్తు, 3వది ఇమ్మానుయేలు, 4వది యూదుల రాజు, 5వది సర్వోన్నతుని కుమారుడు, 6వది పరిశుద్ధుడు, 7వది దేవుని కుమారుడు, 8వది మెస్సియా, 9వది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్య తండ్రి, సమాధానకర్తడు, అధిపతి, 10వది చిగురు. నీ జీవితము మోడు బారిపోయి ఎండిపోయి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా దానిలోంచి మరి
చిగురు పుట్టి మహావృక్షంగా చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. క్రిస్మస్ అంటే ఏంటండి? దేవదేవుడు లేదా పరలోక తండ్రి నీకు నాకు ఇచ్చిన అద్భుతమైన, అపరూపమైన, మురిపంగా చూసుకోవాల్సిన బహుమానం ఏంటది? అదే యేసుక్రీస్తు ప్రభువారు, నజరేతు వాడు. రెండవది, క్రిస్మస్ అంటే సాక్షాత్తు దేవుడే నీకోసం నా కోసం భూమి మీదకి దిగి వచ్చిన సందర్భం. మూడవది, క్రిస్మస్ అంటే సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం లేదా పాప ప్రక్షాళన. నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఏ నదిలో మునిగినా లేదా ఏ పుణ్యక్షేత్రానికి మరి మెట్ల మార్గం గుండా వెళ్ళినా లేదా పొర్లుకుంటూ వెళ్ళినా నువ్వు పరలోకానికి చేరే దారి లేనే లేదు. యేసయ్య ఒక్కడే నిన్ను నన్ను చేయి పట్టి పరలోకానికి తీసుకువెళ్ళే ఏకైక మార్గం యేసుక్రీస్తు. క్రిస్మస్ అంటే దేవుడికి మనుషుడికి మధ్య అనుసంధానంగా నజరేతు వాడు నిలిచిన సందర్భం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా యేసయ్య నిలబడ్డ సందర్భం. క్రిస్మస్ అంటే నిన్ను నన్ను చేయి పట్టి మరి పరలోకానికి నడిపించే రక్షణ మార్గం. చివరిగా అదే ప్రశ్న మళ్ళా మేము ముందు ఉంచుతున్నాను. నజరేతు వాడు నీ హృదయంలో ఇప్పటికే పుట్టాడా? ఏమండి పుట్టాడు, ఉన్నాడో లేడో తెలియదు అంటున్నారా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకొని నిజమైన క్రిస్మస్ని రేపటి రోజున జరుపుకుందాం. దేవుడు అట్టి ఆధిక్యత మన అందరికీ మెండుగా దయచేయును గాక. ఆమేన్.